మోషే ధర్మశాస్త్రంలో కంటికి కన్ను, వాతకు వాత, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, ప్రాణానికి ప్రాణం, దెబ్బకు దెబ్బ. ఇది ధర్మశాస్త్ర సారం. నీ శత్రువును ద్వేషించన్నది ధర్మశాస్త్ర సారం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మీతో చెప్పేది ఏంటంటే నీ శత్రువును ప్రేమించు అంటున్నాడు. ఇది మోషేకి కూడా అర్థం కాదు. మోషేకే అర్థం కాకపోతే మనకేం అర్థమవుతుంది? కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ మాటను మనం నెరవేర్చలేకపోతున్నాం. ఎందుకంటే మనకు అర్థం కాలే. ధర్మశాస్త్రం తీసుకున్న మోషేకి కూడా అర్థం కానటువంటి సందర్భం ఇది. ఇదేంటి? ధర్మశాస్త్రంలో దేవుడు నీ శత్రువును ద్వేషించమని, వారిని సమూలంగా నాశనించేవని, రక్తం ఒలికించమని చెప్పాడు. ఇక్కడేంటి యేసు ప్రభు నీ శత్రువును ప్రేమించు అంటున్నాడు. ధర్మశాస్త్రం అపరిపూర్ణమైనది, ఎవరికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. అంటే సాక్షాత్తు దేవుని ఆలోచన విధానంలోనికి క్రైస్తవులమైన మనల్ని తీసుకుని రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతున్నాడు.